మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడిందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రేవంత్కు అనుకూలంగా ఎస్సీసీ పనిచేస్తోందన్న ప్రవీణ్ కాంగ్రెస్ కోడ్ ఉల్లంఘించినా సరే నోటీసులు ఇవ్వలేదన్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 30% ఓట్లు సాధించిందని, కాంగ్రెస్ సర్కార్పై వ్యతిరేకతకు ఇది నిదర్శనం అన్నారు ప్రవీణ్ కుమార్. రూలింగ్ పార్టీకి జనరల్గా 2020లో ఎలక్షన్లు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేవలం 4 మున్సిపాలిటీలు మాత్రమే వచ్చినాయి. కానీ ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 30% ఓట్లను తీసుకున్నదంటే కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో ఈరోజు ప్రజలకు చాలా తెలంగాణ ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే రాజ్యాంగబద్ధమైన బాడీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయినా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయినా ఎలక్షన్లు పెడుతున్నాయంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఎవరు ఉల్లంఘించినా వాళ్లకు నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీసు ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తున్నారా? మరి రాజ్యాంగం ఎందుకున్నది? ఒక ముఖ్యమంత్రి నేనే రాజు నేనే మంత్రి, ఇంకా 10 సంవత్సరాలు కాదు కదా 10 శతాబ్దాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్తున్న డిక్లేర్ చేసుకుంటున్న వ్యక్తి ముందు రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ ఇక నీరుగారినట్టేనా?